ఏమండి ఆగండి, ఏమండి ప్లీజ్ ఆగండి. ఈ చీరలన్నీ తీసుకెళ్లి స్టీల్ సామాన్ వాళ్ళకి ఇస్తే ఏమొస్తుందండి? ఒక గిన్నె ఇస్తారు అంతే. గిన్నె కాదబ్బా, ఒక చెంచా ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే బీరు వాళ్ళ కొంచెం ప్లేస్ వస్తుంది, నా బట్టలు పెట్టుకోవడానికి కొంచెం ఆప్షన్ వస్తుంది కదా. ఏంది మీ ఇద్దరు రోడ్డు అట్లా కొట్లాడుతున్నారు? ఈ చీరలు ఏంది? చూడబ్బా, నా పాత పట్టు చీరలన్నీ స్టీల్ సామాన్ల వాళ్ళకి వేసేసి ఒక గిన్నె తెస్తాడంట. చూడండి మేడం, మొన్న పెళ్లికి అని చెప్పేసి ఇన్ని పట్టు చీరలు ఉన్నది. తర్వాత ఈ పాత పట్టు చీరలన్నీ తీసుకొచ్చి నా కబోర్డ్ లో పెట్టింది, నా బట్టలన్నీ తీసి బయట పడేసింది. అందుకని చెప్పేసి ఈ పాత పట్టు చీరలన్నీ తీసుకుపోయి స్టీల్ సామాన్ వాళ్ళకి వేసి ఒక గిన్నె వచ్చినా సరే తీసేసుకుంటానమ్మా. గిన్నెందుకో మీకు డబ్బులు వచ్చే మార్గం చెప్తా. ఏంటో తెలుసా? అది కర్ణన్ పట్టు షాప్ లో పాత పట్టు చీరలు ఇస్తే డబ్బులు ఇస్తున్నారు. డబ్బులంట. అవునండి, మేడం గారు అయితే కుక్కట్పల్లిలో ఉన్న కర్ణన్ పట్టు సెంటర్ కి అయితే తీసుకొచ్చారండి. మీ దగ్గర చినిగిన హోల్స్ పడిన ఏ కండిషన్ లో ఉన్న పాత పట్టు చీరలైనా సరే కర్ణన్ పట్టు సెంటర్ కి తీసుకురండి. స్పాట్ లో డబ్బులు తీసుకొని వెళ్ళండి. వీళ్ళు మన పాత పట్టు చీరల్లో ప్యూరిటీ చెక్ చేసి సిల్వర్ ఉంటే తీసుకుంటారు, కాపర్ ఉంటే తీసుకోరు. మన చీరల్లో ఉన్న క్వాలిటీని బట్టి 1000 నుంచి 50,000 వరకు డబ్బులు ఇస్తారు. వీళ్ళ దగ్గర ఆల్ ఓవర్ ఇండియా డోర్ స్టెప్ పికప్ కూడా ఉంది. ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ కి మీ పాత పట్టు చీరల ఫొటోస్ పంపిస్తే వాళ్ళు ఓకే అనుకుంటే మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి చీరలు తీసుకెళ్తారు. వీళ్ళకు హైదరాబాద్, కాంచీపురం, చెన్నై, బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయండి. హైదరాబాద్ లో అయితే వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి కుక్కట్పల్లిలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ ఎదురుగానే ఉంటుందండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. బాయ్.